ఆగరా రే, ఒక్క నిమిషం ఉండరా. సపరేట్ గానే వచ్చాం కదా ఫస్ట్ టైం. ఇప్పుడు ఎవరికి వచ్చాం టైం ఎంత? హాయ్ హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డి రైడ్స్. ఇప్పుడైతే మనం ఐఐటి హైదరాబాద్ దగ్గర ఉన్నాము. సో లోపలికి ఎంటర్ అవ్వాలంటే మాత్రం అడ్మిట్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి. సో మేమైతే దానికి 800 రూపీస్ పే చేసినాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే మేము హార్డ్ కాపీ మర్చిపోయినాం. సో హార్డ్ కాపీ కోసం ఎక్కడికి వెళ్ళాలి అని వచ్చి సెక్యూరిటీ గార్డ్ అడిగితే వెళ్తే ముందుకన్నా వెళ్ళాలా లేకుంటే వెనకాల ఉండాలి, టౌన్లో మాత్రమే ఉంటుంది. ఫస్ట్ మీరైతే రోడ్లోంచి పక్కకి మింగేయండి అని మాత్రం చెప్పాడు. సర్లే ఏదో ట్రై చేద్దామని చెప్పి ముందుకెళ్ళాము. ఒకసారి జస్ట్ అడ్మిట్ కార్డులో ఉండే నెంబర్ చెప్తే చాలు సిస్టంలో ఓపెన్ చేసి మార్క్ చేసుకుంటా అని చెప్పారు. అండ్ ఎంటర్ అయ్యేటప్పుడు ఎగ్జిట్ అయ్యేటప్పుడు మన నెంబర్ ఆర్ నేమ్ చెప్తే వాళ్ళు అక్కడ టిక్ చేసేసుకుంటారు ఇన్ అండ్ అవుట్ టైమింగ్. సో అలా అయితే మేము ఐఐటికి ఎంటర్ అయినాం. సో ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. లోపల ఆర్కిటెక్చర్ అండ్ వ్యూస్ కానీ కాలేజ్ క్యాంపస్ ఎలా ఉంది, స్టాఫ్ ఎలా ఉంది, ఫుల్ వీడియో పెట్టేసినాను. లోపల ఫుడ్ దగ్గర నుంచి మొత్తం. సో ఓకే, ఐఐటి హైదరాబాద్లోకి అయితే ఎంటర్ అయినాం. అంటే వాడు లైన్లో అంతసేపు నిలబెట్టాడు ఏందో నాకు అర్థమే కదా. అరే ఏందిరా దొడ్డిదారిలో పోతున్నారు ఐఐటికి. మన ఐఐటి క్యాంపస్కి వచ్చినా కానీ అమీర్పేటకి వచ్చినా కానీ తేడా ఉండదు ఏంట్రా. మన నెల్లూరు యాషలు మాత్రం మనం అది కడప బ్రో. డోంట్ ఇంటరప్ట్ మీ. ఐ ఇంటర్ఫియర్ కాదు. జేమ్స్ బొక్కల రూల్స్ అన్ని పెడతారు. ఇది అమ్మాయిలు కూడా షార్ట్ వేసుకొని వచ్చాను. కంఫర్ట్ ఇంపార్టెంట్ అని వీళ్ళకి కూడా అర్థమైపోయినట్టు. నేనే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు బైక్లోనే కదా మనం షార్ట్స్ వేసుకొని ట్రావెల్ చేస్తుంటా బయటకు వెళ్ళేదాన్ని. కానీ ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్ మనకన్నా చిన్న షార్ట్స్ వేసుకునేది. ఎంతైనా మనం అయినా కానీ మన అమ్మాయిలు షార్ట్స్ వేసుకునే విషయంలో ఎక్కువసేపు మాట్లాడడం మళ్ళీ అది పెద్ద కాంట్రవర్సీ అయిపోద్ది. ఎంతైనా షార్ట్స్లో ఉన్న కంఫర్ట్ వెళ్ళండి. మేము ఫస్ట్ క్యాంపస్ దగ్గరేమో అనుకుని అందరూ నడుచుకుంటూ వెళ్ళడం స్టార్ట్ చేసినాం. కానీ తర్వాత తెలిసింది మేము జస్ట్ క్లాసెస్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలని. తర్వాత మళ్ళీ మూసుకొని వెనక్కి వచ్చినాం. ఒక 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఒక బస్ అయితే వచ్చింది. బస్సులో ఎక్కించారు పర్సన్స్ అని పడకుండా. కరెక్ట్గా ఎంతమంది సరిపోతాం అంతమందిని ఎక్కించేసి ఒక 5 కిలోమీటర్స్ చూసుకుంటా స్టార్ట్ అయిపోయినాం. మధ్యలో అయితే గెస్ట్ హౌస్, హాస్పిటల్స్ ఏంటంటే ఉన్నాయి, బ్లాక్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగున్నాయి. అందులో ఒక 5 కిలోమీటర్స్ బస్లో ట్రావెల్ అయిన తర్వాత మేమైతే లాస్ట్ పాయింట్కి రీచ్ అయినాం. ఆ లాస్ట్ పాయింట్లో అయితే దేమని చెప్పేశాడు. సో అక్కడి నుంచి మనం లిట్ అవ్వాలి ఎవరి క్లాసెస్ వాళ్ళకి. లాస్ట్ స్టాప్ దాన్ని చూసిన తర్వాత అదే లాస్ట్ ఆపాను సార్ బస్సు అక్కడ దిగండి. మీరే నాతో వస్తున్నారు. నా బ్లాక్ దాటినా మీ ఏ బ్లాక్ వస్తుందా? ఏ బ్లాక్ స్టార్ట్ అంటే సి బ్లాక్ వస్తుంది అంటే లాస్ట్ కదా. మీరు నాతో పాటు వచ్చి దాడి చూపి మాకు కూడా దాడిన వెంటనే ముందర ఏ బ్లాక్ అంట. నీ కొత్తలో కొయ్యా చేయలేదు అంతా వాయిస్ అంతా బ్యాక్గ్రౌండ్లో పెట్టేద్దాం. కాయ చేతిలో పెడతారులే నీకు. బ్రో ముందు క్యాంటీన్ ఆడుందా కనుక్కోండి.
బయట వేరే టాక్ మంచి పెళ్లి సీజన్ ఇక్కడ మాత్రం లొకేషన్ చూడడానికి ఏమో తెలియదు కానీ అసలు ఆ బైక్ పార్కింగ్ అని సైకిల్ పార్క్ చేసుకునే దగ్గర మొత్తం గడ్డి బాగా పెరిగిందండి. అంటే డ్రై గ్రాస్ మొత్తం ఎలా ఉందంటే మొత్తం గడ్డి బైక్ ఉంటుంది కదా, సేమ్ యాసిడ్ అలా ఉంది. ఏదో జాంబీస్ వచ్చినప్పుడు ఏరియాలో మనుషులందరూ పారిపోతారు కదా, వదిలేసి ఆ టైప్లో ఉంది ఇక్కడ. అండ్ బిల్డింగ్స్ అయితే ఇంకా స్టిల్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. జస్ట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినది కానీ కలర్స్ కంప్లీట్ కావాలంటే స్టాఫ్ కూడా ఎవరు లేరు. సో లాస్ట్ రైట్ బ్లాక్ వస్తుంది. ఏ బ్లాక్ మనంతా ఎంగలేకపోయినా సైకిల్స్ పెయింట్ వేయలే అనుకుంటా. ఇంకా పెయింట్ వేయలేరా? ఇంతే ఇన్వెస్ట్మెంటే కనుక. I got that pink man. Once better, let me zoom. ఏందిరా వాళ్ళు చెల్లి లవర్ అంట రూపాయి పడేదానికి. సో మిడిల్లో ఉన్న ఇంజనీరింగ్ బ్లాక్ అయితే చూడడానికి డిఫరెంట్గా ఉంది. మొత్తం సమ్ టైప్ ఆఫ్ ఐరన్తో కన్స్ట్రక్ట్ చేసినట్టుగా. అండ్ గ్లాస్ కూడా షేడ్ అవుట్ అవ్వలేదు, అంటే వాంటెడ్గానే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాఫ్టింగ్ లాగా ఇచ్చాడు. లిటిల్ బ్రౌన్ షేడీ టైప్లో బాగుంది ఆ బిల్డింగ్ మొత్తం. అంటే ఇంజనీరింగ్ బ్లాక్ కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ బ్లాక్ డిఫరెంట్గా భలే ఉంది అదైతే మాత్రం మధ్యలో. అది హే బాయ్స్, బ్రో ఒకసారి హాయ్ చెప్పండి. పూకు పెద్ద క్లాస్ నీకే వచ్చినట్టు అందరూ. ఫస్ట్ లైక్ ఈ ఎంట్రన్స్ స్టార్టింగ్లో అయితే ఇక్కడ ఒక మనకి 3D మోడల్ ఉంది మొత్తం ఐఐటి క్యాంపస్ మొత్తంది. ఇది చూస్తే మన బద్వేల్ కన్నా పెద్దగానే ఉంది. ఆల్మోస్ట్ ఒక టౌన్ కన్నా పెద్దగానే ఉంది మొత్తం ఐఐటి క్యాంపస్. మా బద్వేల్ కన్నా పెద్ద ఉంది. అడిందిరా దాని అలా చూసి క్లాస్లోకి ఎంటర్ అవ్వాలి. ओके सबको दिख रहा है? तो अभी फेस पे अभी क्या व्हाट आई डू माय ब्रेन विल डू ना. क्या रिमेंबर दिस आईब्रोज का स्ट्रक्चर, फेस का स्ट्रक्चर, जॉ का स्ट्रक्चर, ठीक है, आईज का, नोज का, ठीक है. अब मुझे लग रहा है कि दिस इज फेस मत डू, ठीक है, लेकिन माय ब्रेन विल कैलकुलेट ऑल दोस फीचर्स कि ये इसका आईब्रोज कहां है, आईज कहां है, ठीक है. और वैसे मतलब विद इन अ माइक्रो सेकंड. అండ్ మనకైతే క్యాంపస్ లోపల వెండింగ్ మిషన్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మనం యూపీఐ యూజ్ చేసి ఏది కావాలో అది తీసుకోవచ్చు.
బట్ అక్కడ డ్రింక్స్ కూడా ఉన్నాయి, బట్ అయితే కూల్ లేవు. కొంచెం ఆలోచించి తీసుకోండి. సర్లే అని చెప్పి ఎంతసేపు క్లాస్ ఉంటామని చెప్పి తర్వాత బయటకు వచ్చేసి కొంచెం తిరుగుతూ ఉన్నాము లోపల అలా. సో బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉన్నాయి, బిల్డింగ్స్ ఇంకా చాలా ఉన్నాయి కవర్ చేయడానికి. తర్వాత ఇంకా ఆకలిస్తానని చెప్పేసి ఎక్కడ మెస్ ఉందో అని వెతుక్కుంటూ వచ్చినాం. లోపల అయితే మనం 80 రూపీస్ పే చేయాల్సి వస్తుంది ఫుడ్కి. ఫుడ్ అయితే అన్లిమిటెడ్. ఒకవేళ మీకు నాన్ వెజ్ కావాలంటే ఎక్స్ట్రా 60 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. పక్క స్పూన్ తిను చాలు. రూపేష్ పుష్ చేస్తాడు. డ్రైవర్ అయితే మరీ ఎక్కువ మంది ఎక్కద్దు, లిమిటెడ్గా ఎక్కితేనే బెటర్. ఎందుకంటే మధ్యలో ఎక్కే వాళ్ళు ఉంటారు, లైక్ హాస్పిటల్ దగ్గర కానీ మిగతా క్యాంపసెస్ దగ్గర కూడా మధ్యలో ఎక్కే వాళ్ళు ఉంటారు. సో నేను స్టార్టింగ్ పాయింట్లో కొంచెం తక్కువ మందిని ఎక్కించుకుంటే మధ్యలో వాళ్ళు కూడా ఎక్కడానికి వీలు ఉంటుంది. లేకుంటే ఫస్ట్ పాయింట్లో ఫుల్ అయిపోతే మిగతా మధ్యలో వాళ్ళు ఎక్కడానికి వీలు ఉండదు. ఇంకా వాళ్ళు నెక్స్ట్ బస్కి కూడా అక్కడనే ఉండిపోవాల్సి వస్తుంది. సో అందుకని లిమిటెడ్గా